హలో అమిగోస్, కూర్గ్ సిరీస్ లోని లాస్ట్ వ్లాగ్ కి వెల్కమ్. కూర్గ్ లోని మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన ఈ మండల్పట్టి పీక్ డీటెయిల్స్ అండ్ ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు కొన్ని బ్యూటిఫుల్ వీడియో క్లిప్స్ చూద్దాం. ఈ మండల్పట్టి పీక్ 1600 మీటర్స్ హైట్ లో ఉంటుంది. ఈ ప్లేస్ నేచర్ లవర్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ హైట్ నుంచి ఆ కొండలు, మేఘాలు చూస్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. లైవ్ లో చాలా బాగుంటుంది చూస్తే. ఈ ప్లేస్ పైన అక్కడి నుంచి మెట్లు వేశారు కొంచెం కిందకి డౌన్ రావడానికి, ఎందుకంటే ఇక్కడ నుంచి ప్లేస్ చూడడానికి బాగుంటుంది కాబట్టి. ఇంకొంచెం హైట్ నుంచి ఈ బ్యూటిఫుల్ వ్యూస్ చూడడానికి ఇలా స్టెప్స్ వేసి పైన ఒక ప్లాట్ఫామ్ లాగా వేశారు. ఈ ప్లేస్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ చూద్దాం. యాక్చువల్ గా ఈ వే వచ్చేసి మనం జీప్ లో ఇక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ పైకి ఎక్కాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ వే నుంచే మనం రావాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ పైకి వచ్చిన తర్వాత ఆ బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తే ఇదంతా మర్చిపోతాం అన్నమాట. ఇదే ఆ వే. సో ఈ ప్లేస్ వచ్చేసి జీప్స్ ఇక్కడ దాకే వస్తాయి. ఇక్కడ మనల్ని దించేస్తారు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళేసి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ నేను ఈ ప్లేస్ కి ఎలా రీచ్ అయ్యాను అనే దాని గురించి చెప్తాను. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మేమైతే ప్రైవేట్ వెహికల్లో వెళ్ళాము, అంటే ఓన్ వెహికల్లో వెళ్ళాము. సో మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి మా హోటల్ నుంచి నేను స్టార్ట్ అయ్యాను. యాక్చువల్ గా ఈ మండల్పట్టి పీక్ అనేది మడికేరి నుంచి అప్రాక్సిమేట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మన ప్రైవేట్ వెహికల్స్ తోటి ఒక 12 కిలోమీటర్స్ వరకే వెళ్ళగలము. ఎందుకంటే అక్కడి నుంచి రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. అవి ఓన్లీ జీప్స్ లో మాత్రమే వెళ్ళగలం అన్నమాట. సిడాన్ కార్స్ లేదంటే నార్మల్ కార్స్ అయితే అక్కడ వెళ్ళడానికి చాలా కష్టము. సో అక్కడి నుంచి మనం ఖచ్చితంగా జీప్ ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసేటప్పటికి మండల్పట్టి హరంగి రివర్ సైడ్ అనే ప్లేస్ దగ్గర ఆగిపోయాం అనమాట. అక్కడ వరకే కార్స్ లో వెళ్ళగలము. అక్కడి నుంచి మనకి ఈ జీప్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. సో మనం ఒకరున్నా ఇద్దరున్నా 6 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళు మొత్తంగా చార్జ్ చేస్తారు. లైక్ 2000-2500 అలాగనమాట. సో ఒకళ్ళున్నా గ్రూప్ గా ఉన్నా సరే సేమ్ ప్రైస్. సో మనం బార్గెన్ చేసుకుని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మండల్పట్టి హరంగి రివర్ సైడ్ నుంచి మండల్పట్టి పీక్ 8 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు మాకు 2500 చార్జ్ చేశారు.
అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ పర్లేదు, కొంచెం నార్మల్ గా ఉంది రోడ్ అనేది. ఆ తర్వాత పార్కింగ్ ఏరియా మండల్పట్టి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే చెక్ పోస్ట్ కూడా ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర పర్సన్ కి 50 రూపీస్ అలాగా చార్జ్ చేస్తారు. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. బట్ నా సజెషన్ మార్నింగ్ పూట వెళ్ళడమే బెటర్. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మంచి సీనరీస్ ఇలాగా అన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. సన్ రైజ్ అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉండవు, ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే. సో ఇక్కడికి మేము ఎలా వెళ్ళాము అనేది చెప్పాను కదా. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా మడికేరి నుంచే మనకి జీప్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా సేమ్ అదే చార్జ్ చేస్తారు. 2000-2500 అలా చార్జ్ చేస్తారు, ఒకళ్ళున్న గ్రూప్ గా ఉన్నా సరే. సో బెటర్ మనం మడికేరి నుంచి జీప్ ని హైర్ చేసుకుని వెళ్ళడం బెటర్, ఎందుకంటే వాళ్ళే చక్కగా తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు మనం ప్రైవేట్ వెహికల్ లో అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆ మండల్పట్టి హరంగి రివర్ సైడ్ నుంచి కూడా సేమ్ అదే అమౌంట్ చార్జ్ చేస్తారు. మనం కర్వ్ రోడ్స్ లో కష్టపడి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అలాగూ జీప్ ని హైర్ చేసుకోవడం కంటే కూడా మడికేరి నుంచే చక్కగా జీప్ ని హైర్ చేసుకుని వెళ్తే బెటర్. ఈ మధ్యలో అబ్బే ఫాల్స్ కూడా చూసుకోవచ్చు. మనం జీప్ హైర్ చేసుకున్నప్పుడే అబ్బే ఫాల్స్ ని కూడా కవర్ చేయమని మనం ముందుగానే మాట్లాడుకోవాలి. మెయిన్ గా బెస్ట్ టైం టు విజిట్ అంటే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే. ఎందుకంటే సెప్టెంబర్ లో వర్షాలు పడిన తర్వాత వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అబ్బే ఫాల్స్ కానీ కొన్ని డ్యామ్స్ అలాంటివన్నీ కూడా చూడొచ్చు. సో ఆ టైంలో ప్లాన్ చేసుకోవడం బెటర్. ఈ ప్లేస్ కూడా చూడడానికి అప్పుడు బాగుంటుంది. నేను ఫిబ్రవరిలో వెళ్ళడం వల్ల ఈ అబ్బే ఫాల్స్ తర్వాత కొన్ని డ్యామ్స్ అవన్నీ చూడటం కుదరలేదు, ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి. సో అందుకనే బెటర్ ఈ టైంలో ప్లాన్ చేసుకోవటం. సో ఈ వీడియో తోటి కూర్గ్ సిరీస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కొత్త వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.